రేసు బేబీ టీ రే బేబీ టీరా రే ఇవ్వరా ఇమ్మనుంటే అయితే మరి నువ్వు మాస్క్ కోసమో దిగల గోతి కాడ కుంటనకలా కాసుకోవడం అంటే ఇదేనా యేసు? నువ్వెలాగూ కొద్ది రోజుల్లో చచ్చిపోతావు. ఆల్రెడీ అనుభవించేసావు కదా, ఆ మిగిలిందేదో నాకిచ్చి చచ్చిపో అన్నా. తీసుకురా తమ్ముడు, నేను పోయాక అంత నీకే కదరా. నువ్వు పోయాకంటే ఎప్పుడు? నీ గురించి నాకు తెలీదా? నగలెక్కడ దాచిపెట్టావో మాకెవ్వరికీ చెప్పవు, అలాంటిది మాకు ఇస్తావా? చూడన్నా, రోగం ముదిరి శరీరం కుళ్ళి చుట్టూడి నువ్వు చస్తే ఆ బాధ నేను భరించలేనన్నా. నువ్వు సింహం అన్నా, సింహంలానే చచ్చిపో. ఎవరు వీళ్ళంతా? 1 2 3 4. ముని, సారీ జపాన్, ప్రభు హోటల్ మూసేశారు, ఫేమస్లో తెచ్చాను. ముగ్గురేనని చెప్పావు? ఫేమస్లో నాదేనా మా లాస్ట్ ఆర్డరు. ఓబో, మనకేది లాస్ట్ ఆర్డర్. ఏయ్ పక్కకు పో. యేసు, నువ్వు కూడా చస్తావా? చావో కదా, వచ్చి నా వెనకాల నిల్చో. ప్రభువా. ఓబో, ఏం లేదు తమ్ముడు అన్నతో సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు కానీ నువ్వు ఆ మూల కూర్చొని చూడు. వెళ్ళు. ఏసు, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలా. నేనెవరితోనైనా నిజాన్ని పూర్తిగా చెప్పడం చూసావా? పైన ఉందంటే సగం కింద ఉందని అర్థం, కింద ఉందంటే పైన సగం ఉందని అర్థం. మట్టిలో పూడ్చిన నగలు సగమే, మిగతావి పైన కొండలు. డైవర్ట్ చేయకన్నా, డైవర్ట్ చేయకు. అంతా అయిపోయింది, నువ్వు చేయడానికి ఇంకేం లేదన్నా. రే మదర్ ప్రామిస్ రా, మరణ వాంగ్మూలం. నగలన్నీ పైన కుండలోనే ఉన్నాయి, కావాలంటే కాల్చుకో. నువ్వు బాగా పాయింట్ చేసావుగా, షూట్. కాల్చిపారే, వాడే చెప్తున్నాడుగా. ఏయ్ నువ్వు గమనుండవై, వీడి గురించి నీకు తెలీదు, మస్తుగా కథలు పడతాడు. అదే పైన ఉందని చెప్తున్నాడుగా, ఇంకా ఆడితో మాట్లాడింది. కాల్చిపారే. నిజంగానే నగలున్నాయి.
శాంతియుతముగా పరిష్కరించుము నాన్న. అన్నా అన్నా వద్దన్నా అన్నా 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 వద్దన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా రే తమ్ముడు, తమ్ముడన్నా అన్నా వద్దన్నా మాస్క్ వేసుకుంటావా? అన్నా తప్పంతా నాదేరా. ఇప్పుడు కూడా ఎందుకో నీ మీద కోపం రావట్లా. అన్నా ఓబో, నువ్వు కాలుస్తా. అన్నా నువ్వైనా చెప్పన్నా వద్దన్నా అన్నా అదే వీటిని అడుగుంటే పాటలు లేపిస్తేవాడు. నాకేంద్ర చావు, అన్నా నేను రాజారా, బతుకుతా అనుభవిస్తా. నిశ్చుర్రా తమ్ముడు. ఉండకపోతే యేసునాథ, ప్రభువా ఈ పాపిని క్షమించుము. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, నన్ను గన్న తల్లమ్మ, ఏం నోరే నీదే? నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకటి, నేను చచ్చిపోతా అన్నాడు, చచ్చిపోడున్నాడు. నాకు మంచి చావే రాదు అన్న నువ్వు చచ్చిపోయావు. ఏం లోకమమ్మా ఇది? సింగారమ్మ అని పేరు. నువ్వు సింగర్స్కుని నేను ఎప్పుడు చూడలేదు కాదమ్మా. నువ్వు ఉన్నంత వరకు నీకు అసలు ఏమి చేయలేదు. నువ్వు మరి చేయడానికి ఒప్పుకోలేదుగా. వైరాగ్యం వంకాయ అన్నావు చివరి దాకా. ఇందా పెట్టుకో, పెట్టుకో, ఇందా పెట్టుకో, అన్నీ నీకోసమే. ఇప్పుడేం చేద్దావు? రే ఓబో, మా అమ్మ రాణిలా లేదు. నాతో మాట్లాడమ్మా. ఏం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు చెప్పు. నేనేం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు? నేనేం చేస్తే ఇప్పుడు నాతో యో యో జాడున్నాయి నగలు. నిజం చెప్పు. అంటే రాత్రి జరిగిందేది నీకు గుర్తులేదన్నమాట. అందరి ముందు మునిని పిలిచావుగా, అంతవరకు గుర్తుంది. అది మాత్రం బాగా గుర్తుందే. పోరా. ఏంది చీటింగ్? ఆ ముసలోడా ఏసో ద్రోహి. షూట్ చేస్తావా? నన్ను షూట్ చేస్తే నీ కథలన్నీ వినేవాడు ఎవడరా? ప్లాట్ఫామ్ పడుకున్న వాడికి బెడ్షీట్ పంచినట్టుగా రాత్రంతా నువ్వు అందరికీ నగలు పంచి పెట్టేశావు కదా. వాళ్ళలో ఒకడు ఫోన్లే పాపం అని ఇడ్లీ పెట్టబోతే వాడిని అమ్మ నా బుతులు తిట్టావు. ఆ లెవెల్కి తమ పీకల దాకా తాగేసి డిస్కో డాన్స్ చేశారు. ఏసంట ఏసు 20 ఏళ్ళైంది ప్రశాంతంగా వచ్చపోసుకుని. అమ్మా ఇంకో ద్రోహి. ముని, వీడు చేసే రచనైనా ఆపు, లేదా నాకు వచ్చే ఉచ్చనైనా ఆపు. రే ముని, ముని రే, వదిలే. మళ్ళీ మొదలెట్టావా ముని?
అందరూ వచ్చేసారు కదా, ఓ 360 డిగ్రీ చూద్దాం. చెప్పండి. హలో, ఎవరు? ఏమయ్యా, ఆ రిచ్ గర్ల్స్ రమ్మని చెప్పు. జపాన్ మాట్లాడుతున్నాను రా, ఇండియా నుంచే. సార్, జపాన్ సార్. అరే, మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? ఏషాలు ఎక్కువ బూమరు. ఎక్కడుందిరా అది? సార్, మీకు నమ్మకస్తుడిగా ఉన్నానన్న ఒకే ఒక కారణం చేత నన్నే కట్ చేసేసింది సార్. నా తంటాలయ్యో నేనే పడుతున్నాను సార్. నా ఫోన్ అస్సలు తీయట్లేదు సార్. సార్ అదంతా కాదు కానీ నేను తన్ని మీట్ అవ్వాలి. ఓకే, ఒకసారి మీట్ అవ్వాలి. ఏర్పాటు చేయి. ఏంటి సార్, మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా? ఇప్పటికే మీరే నా బాస్. నేనే ఫీల్డ్లో దిగి తను ఎక్కడుందో వెతికి కనిపెట్టి మీకు ఫోన్ చేస్తాను బాస్. ఓకేనా బాస్? పెట్టేమంటారా బాస్? ఓసి నా పరిశుద్ధ ఆత్మ. ఓబో, సంజుని మొదటిసారి ఎక్కడ చూసానో నీతో చెప్పానా? చెప్పలేదంటే వదిలిపెడతావరా? చెప్పు. కొచ్చిలో స్కూల్ యూనిఫామ్లో కుഞ്ഞുమోలే అంటూ వాళ్ళమ్మ తీసుకొచ్చింది. మొదటి సినిమాలోనే డబుల్ యాక్షన్ ఛాన్స్. హీరోతోనూ జోడి, విలన్తోనూ జోడి. ఎవరికి వస్తుంది? దానికి నేనిచ్చా సినిమా ఛాన్సు, హీరాలాల్ డైమండ్ కలెక్షను, మొత్తం ఫ్యామిలీకి సెటిల్మెంట్. వీడితో పాటు ప్యూర్ లవ్. మొట్టమొదటి మగాడు నేనే ఆ పిల్ల లైఫ్లో. మర్చిపోయింది. 5 లెవెల్కి వెళ్తే ఈ బావ నంబర్ మర్చిపోద్దా బాబు? మనమే వారానికి 7 నెంబర్లు మారుస్తున్నాం కదా. ఇది మెంబర్నే మారుస్తుందా? నో సెక్స్, నో పులిహోర. మొదటిసారి నా లైఫ్లో ప్యూర్ లవ్. దాని ఒక్కదానికే వచ్చాను. మర్చిపోయింది. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం. ప్యూర్ లవ్ని పూర్తిగా బ్రేక్ చేసి దాంతో కలవబోతున్నా. ఐ మీన్ అది కూడా ఒక యాంగిల్లో మర్డరే కదా. వీడి బాధని తట్టుకునే శక్తిని ప్రసాదించు ప్రభువా. సావదబ్బకు బయలుపడింది బా. మహేష్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఆ సంజు లాస్ట్ 6 months లో 5 times పర్సనల్ నెంబర్ మార్చింది. 5 numbers ని ట్రాక్ చేసి చూస్తే ఒకే నెంబర్ నుంచి పదే కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఎవరిదా అని చెక్ చేసినప్పుడు గ్లామర్ రాజప్ప అని వచ్చింది సార్. అతనే కదా జపాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమాకి మేనేజర్? అవును సార్. ఆ తర్వాత సంజుకు మేనేజర్గా ఉండి కట్ అయిపోయాడు. ఓకే, ఓ పని చేయండి, అతను కంప్లీట్ కాల్ హిస్టరీ రికార్డ్ చేయండి, కాల్స్ ట్రేస్ చేయండి, అప్డేట్ మీ. ఓకే సార్. పని మీద ఉండండి. నాకు ఇంకో ఫోన్ కాల్ వస్తాం. సార్, నేను మచిలీపట్నం నుంచి శేఖర్ మాట్లాడుతున్నాను. చెప్పు శేఖర్, ఏంటి అప్డేట్? సార్, ఇక్కడ మర్డర్ జరిగింది. నేను స్పాట్కి వచ్చాను. హైదరాబాద్ రాయల్ జ్యువెలరీ కేసు మీరు చూస్తున్నారు కదా, దానికి దీనికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. మంగిరిపూడి శ్మశానంలో జపాన్ రైట్ హ్యాండ్ని ఎవరు చంపేశారు. ఎవరు? యేసునా? అవును సార్, తుపాకీతో షూట్ చేశారు. 6 bullets. పైశాచికంగా చాలా దగ్గర నుండి కాల్చి చంపారు. కొట్టేసిన సొమ్ము పంచుకునే విషయంలో గొడవ జరుగుండొచ్చు కదా? అయ్యుండదు సార్. ఈ మర్డర్ చూస్తే జపానే చేసినట్టుగా అనిపిస్తుంది సార్. గోని సంచి పీసెస్ కొన్ని కలెక్ట్ చేశాం, కొన్ని నగలు కూడా కలెక్ట్ చేశాం సార్. సరే, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాం సార్. మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, నేను సరే, వేణుని రమ్మని చెప్తాను. మచిలీపట్నం టోల్ గేట్స్ కి, కేరళ బార్డర్ స్టేషన్స్ కి జపాన్ ఫోటో పంపించండి. ఫుల్ అలర్ట్, అర్థమైందా? అలాగే సార్, అలాగే.